అడగల్లా అడగద్దా? అడిగితే ఏమనుకుంటుందో ఏమో. ఏంది ఏమో తింగేస్తున్నాడు, ఏంది ఏమో అడగాలని చూస్తున్నాడు. జాను, ఒక 1500 ఇవ్వవా? 1500? ఎందుకు ఇప్పుడు? అవసరం ఉంది అర్జెంటుగా. మా ఫ్రెండ్ శివజానికి హెల్త్ బాగాలేదు అన్నాడు. ఫోన్ చేసి అరే ఒక 1500 కావాలరా అన్నాడు. అందుకే నిన్ను అడుగుతున్నా. అయ్యో, హెల్త్ బాలే అంటనా? ఏమైంది? వానికి కడుపు నొప్పి అంట. జల్దీ హాస్పిటల్ తీసుకోకపోతే కడుపులో ఉన్న నొప్పి పోయి గుండెల పడుతుందంట. గుండెలో ఉన్న నొప్పి పోయి తలకిల పడుతుందంట. అయ్యో దేవుడా, అంత పెద్ద ప్రాబ్లమా? సరే ఆగు, ఇస్తా. అబ్బా, వాళ్ళ డాడీకి ఇట్లా ఫోన్ చేసి అడుగుతుందేమో. హలో జాను, చెప్పే. హలో నవ్య, మీ ఆయనకి ఏమైందే? మా ఆయనక ఏమైందే? ఏం కాలేదు. ఏం కాలేదా? కడుపు నొప్పి లేసిందంట కదనే, బాగా డేంజర్ అంటగా అది. కడుపు నొప్పి లేదు, ఏ నొప్పి లేదు. ఎవరు చెప్పిరు నీకు? మా ఆయననే అన్నాడు. నిజమా కాదా అని ఫోన్ చేసిన నీకు. ఏం లేదే. ఆయనకు నొప్పి వస్తుందా? ఆ నొప్పికే నొప్పి తెప్పిస్తాడు. సరే సరే, ఉంటున్నా. అయ్యో బావా, మీ ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకుపోతురంట. పో జల్దీ పో. చెప్పు, పైసలు ఎందుకు అడిగినావు? దేనికి అడిగినావు? దాచేదేముందే, 31 దావత్ చేసుకుంటున్నాం. మనిషికి 1500 అంట. ఇయ్యు. దావత్ కా? దావత్ ఎందుకు? కిలో చికెన్ తీసుకురా, మనమే ఇంట్లో దావత్ చేసుకుందాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరం కలిసి చేసుకుంటే దావత్ ఎట్లయితుంది? ఎప్పట్లాగానో మన ఇంటికాడ అంటుకొని తిన్నట్టు అవుతుంది. అయినా మా మొగోళ్ళకు ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ అంటే ఇదే. మేము ఈ రోజుని మిస్ చేసుకోం. జల్ది పైసలు ఇయ్యు. సరే మరి, దావత్కి నేను కూడా వస్తా. ఏంది, నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా అబ్బాయి అనుకుంటున్నావా దావత్ చేసుకోవడానికి? అంటే మొగోళ్ళే దావత్ చేసుకోవాలేమన్నా రూల్ ఉందా? ఎవరన్నా చేసుకోవచ్చు దావత్. ఆడోళ్ళు దావత్ చేసుకోగా నేను ఎప్పుడు చూడలేదు. అయినా మీకు అంత సీన్ ఎక్కడిది? ఏంది, మేం దావత్ చేసుకోలేమా? బరాబర్ చేసుకుంటాం, మీరు లేకపోయినా చేసుకుంటాం. అబ్బా, అవునా? మీరు చికెన్ సెంటర్కో చికెన్ తీసుకురమ్మంటేనే తీసుకురారు. పైగా మీరు చెట్లలోకి దావత్ చేసుకొని వండుకొని తింటారా మీరు మీ మొఖాలకి? లేట్ చేయకుండా జల్ది పైసలు తెపో. నేను చెప్తున్నా కదా, నన్ను తీసుకోవతానే ఇస్తా, లేకపోతే అస్సలు ఇయ్య. అవునా? ఇయ్యకు. నాకెంతమంది ఇచ్చటోళ్ళు లేరు. హలో జాను, చెప్పే. ఆనే, మీ ఆయన దావత్కి పైసలు ఏమన్నా అడిగిండా నీ దగ్గర? లేదే, అడగలేదు. ఏం దావత్ అయినా? అదేనే, ఈరోజు 31 కదా, దావత్ చేసుకుంటాం, పైసలు ఇయ్య అన్నాడు. నేను ఇయ్య దావత్కి, నన్ను తీసుకోవతానే ఇస్తా అని చెప్పిన. అట్లా అన్నందుకు చీ, మీ ఆడోళ్ళకి దావత్ చేసుకున్నంత సీన్ ఉందా అని అన్నాడే. ఏంది, మనకు దావత్ చేసుకునే సీన్ లేదంటనా? నువ్వు పైసలు అడిగితే అస్సలకి ఇయ్యనే ఇయ్యకే, మనల్ని తీసుకోతే ఇస్తా అని చెప్పే. అంతేనే, ఒప్పుకుంటేనే ఇస్తా. ఇది ఎటువైంది? అబ్బా, అదైతే లేదు. ఎట్లా దాన్ని అడుగుతూ ఇయ్యది, నేనే తీసుకుని పోతా. ఏంటి బేబీ, బీరువా తాళాలు వెతుకుతున్నావా? ఏ, నేనెందుకు వెతుకుతా? నాకేం అవసరం? నీకే అవసరం. చెప్పు, ఏం వెతుకుతున్నావు? దొరికిపోయినా. చెప్పిందే బెటర్గా. ఒక 2000 ఇవ్వవా? దావత్ చేసుకుంటాం. 2000? 1500? 1500 ఇచ్చిన మంచిదే, 2000 ఇచ్చిన మంచిదే. సరే, ఇస్తా. దావత్కి నేను కూడా వస్తా మరి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అది మీరు చేసుకునేది కాదు, అది మేం చేసుకునేది. అయినా మొత్తం అక్కడ అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిల వాళ్ళు ఉండరు. అంటే దావత్ అబ్బాయిలే చేసుకుంటారా, అమ్మాయిలు చేసుకోరా? చేసుకుంటారా చేసుకోరా ఎవరి గురించి మాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే చేసుకోరు. పైసలు అయితే నువ్వు పైసలు ఇచ్చి నువ్వు లేట్ అవుతుంది. నన్ను దావత్ తీసుకోతాంటేనే ఇస్తా, లేకపోతే ఇయ్యా. నువ్వు దావత్ ఖర్చు రాదు, నువ్వు పైసలు ఇచ్చి రాదు. నేను ఎట్లయినా వెళ్ళే తీసుకుంటా. నాకు మస్తు మంది ఉన్నారు ఇచ్చేటోళ్ళు. నేను ఇయ్యంది ఎట్లా దావత్ చేసుకుంటావో నేను కూడా చూస్తా. హలో, చెప్పే చార్మి. ఆనే, మీ ఆయన దావత్కి పైసలు అడిగినా ఏమన్నా? అడగలేదే నన్ను. మా ఆయన దావత్ పైసలు అని చెప్పి అన్నాడు. నేను ఇయ్యా, నన్ను దావత్ తీసుకోవద్దని ఇస్తా అని చెప్పి అన్నా. మా ఆయన చూసి ఏమంటుండు, మీ ఆడోళ్ళు దావత్ చేసుకునే సీన్ ఎక్కడిదే అంటుండే. ఏంది, అంత మాట అన్నాడా? నువ్వు కూడా ఒకవేళ మీ ఆయన పైసలు అడిగితే ఇయ్యనే ఇయ్యకు. సరే సరేనే, ఉంటున్నా. పైసలు సంపాదించిందేమో నేను. పట్టిగా దీని దగ్గర పెట్టి ఆడుకోవాల్సి అవుతుంది ఇప్పుడు. చెప్పు బావా, ఏమైంది? ఏం కావాలి?
సాగర్, రంజిత్, నేను 31st దావత్ చేసుకుంటున్నాం. నాకు ఒక 1500 కావాలి. సరే ఇత్తా, దావత్కు నేను కూడా అత్త మరి. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా అబ్బాయి అనుకుంటున్నావా? అంటే అమ్మాయిలు దావత్ వేసుకోవద్దా? అమ్మాయిలు దావత్ చేసుకోగా నేను ఎప్పుడు చూడలేను. ఎందుకు వేసుకోరు? మస్తు మంది వేసుకుంటారు, నువ్వే ఇవ్వలేవు కావచ్చు. చెప్పు, మమ్మల్ని కూడా దావత్కు తీసుకుపోతావా? మమ్మల్ని దావత్ చేసుకోమంటావా మరి? ఈ దుకాళ్ళకు ఈ సామాన్ తీసుకురమంటేనే తీసుకురావు, ఇంకా సామాన్ తెచ్చుకొని అడవిలకు అండుకొని తినంతుందా మీ ఆడోళ్లకు? అంత ధైర్యం ఉందా? ఇయ్యు, జల్దీ ఇయ్యు, పైసలు ఇయ్యు, లేట్ అవుతుంది. నేను ఇయ్యా, నన్ను దావత్కు తీసుకోవద్దంటేనే ఇత్తా. ఇయ్యకు, నాకు మస్తు మంది ఉన్నారు ఇచ్చేటోళ్ళు. మనమేందో మనం సంపాదించి మన భార్య చేతిలో పెట్టుడేందో వాళ్ళని అడిగితే ఇయ్యకపోవడం ఏందో నాకేం అర్థమైతలేదు. నేను ఇక్కడ నుండి ఒకటే చేస్తారా? నేను రోజుకి ఎంత సంపాదించినాను, ఒకవేళ రోజుకి 1000 రూపాయలు సంపాదించిండు అనుకో, అందులో 500 సంపాదించిన అని చెప్పి 500 దగ్గర పెట్టుకుని 500 దానికి ఇస్తా. ఇక ఉన్న పైసలు అని చెప్పి వాళ్ళకి ఇచ్చి మనం ఇట్లున్నాం అనుకో, మనం పండాలు పబ్బాలు చేసుకోకుండా ఎంజాయ్ చేసుకోకుండా అయిపోతాం. ఇది నచ్చలే నాకు. అవునరా, నేనైతే పొంగుడుగా లెక్క నాకు ఇచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారని చెప్పిన. ఇచ్చేటోళ్ళు కాదు, అడిగేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. నేను సంపాదించిందంతా దాని చేతిలో పెట్టి నాకేమైనా అవసరం ఉంటే మందిని అడిగినా వాళ్ళ దగ్గర అప్పులు చేసిన. ఇప్పుడు మనం దావా చేసుకున్నామంటే పైసలు పెడతారా? నేను మాత్రం వాళ్ళని వీళ్ళని అడుగుడు కాదురా. మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పువాటి కొట్టేనే పాపం. పైసలన్నీ ఓళ్ళకి ఇస్తున్నావురా, ఓళ్ళ దగ్గర పెడుతున్నావురా అని చెప్పి అంటుంది. దీనికి ఇస్తే ఇది 1 రూపాయి నాకు తిరిగితలే అని చెప్పి అమ్మకేం తెలుసు? సేమ్ నాది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నేను అమ్మకి చెప్పింది అనుకో, నువ్వేమైనా మోగన్ వారా, నీకు తెలివి ఉందారా, గదన్ చేత డబ్బులు పెడతావారా అని కుక్క దెమ్ములు తిడుతుంది. అరే ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఎవరినో ఒకరిని అప్పడమే. మరి నువ్వే అడుగు కదరా. నేనా ఎంతమంది దగ్గర అప్పులు చేసిన అనుకుంటున్నా ఇప్పటివరకు? నీకంటే ఎక్కువ నేనే ఉన్న అప్పులు. ఇంకెవరిని అడగమంటావు చెప్పు మరి. వీడాడగాలి ఇక. నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలరా. ఇప్పుడు ఒకరిని కాలు పట్టుకొని అడిగినా కానీ వాడు ఇచ్చేటట్లేడు. మరి ఇవన్నీ బాధలు ఎందుకురా? ఎట్లయినా దావత్ చేసుకుంటున్నాం కదా, అలా పట్టుకుపోము ఇక. అది కాదురా, ఇప్పుడు వాళ్ళని పట్టుకుని వినమనుకో, అదే కుర్రి, ఇద్దా కుర్రి, ఆ ముచ్చట్లు దియకుర్రి, ఈ ముచ్చట్లు దియకుర్రి అని అంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా మన ఫ్రెండ్స్ చూసిరనుకో, వీళ్ళేంద్రా పిల్లలతో దావా చేసుకుంటారని 4 రకాలు మాట్లాడతారు. అవును కానీ అరే నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? ఏం ఐడియా? ఇప్పుడు మన ఒక్కల ముఖం చూసి ఎవరు పైసలు ఇస్తలేరు కదా, మన ముగ్గురం పోయి రాజేంద్ర దగ్గర 5000 అప్పు తీసుకుందాం. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది బెటర్ మనకు. ముగ్గురం కలిసి కట్టుకో. మనిషి కింద కట్టుకుందాం. పోర్రి పోర్రి, ఎవరిని మీకు ఓలా అడుగుతారో పిత్తరో మీకు ఎవరు చూస్తాం. అప్పిస్తారో మేము కూడా చూస్తాం. అమ్మా అంటే మేము మాట్లాడుకుంది మొత్తం విన్నారు కదా మీరు? విన్నాం పా, మీకు అప్పిచ్చేటోళ్ళు ఎవరో చూస్తాం మేము కూడా. పారి పారి. ఇలా దుంపల దగ్గర గిట్ల తలిగిరేది మాకు. మీరు చేసుడు ఏం లేదు, సక్కా మమ్మల్ని పట్టుకొని పోండి. ఏంది పట్టుకోపోయేది? మా ఇజ్జత్ పోతుంది అక్కడ. మా ఫ్రెండ్స్ అందరు అక్కడనే ఉంటారు, 4 రకాలు మాట్లాడతారు. అవసరం మాకు అది? మేము పట్టుకోపోం. పట్టుకోకపోతే పోర్రి మరి. మీరు ఎట్లా దావత్ చేసుకుంటారో, మీకు ఎట్లా పైసలు వస్తాయో చూస్తాం. పైసలు ఆడడానికి ఇది ఒక్కటే ఊరుందా మాకేమైనా? మేము ఓన్లీ ఒక్క ఊర్లోనే అప్పు పెట్టినాం. పక్క ఊరికి పోయి పై చొప్పున అడిగితే 100 మంది ఇస్తారు మాకు. ఈ రోజు ఎలాగైనా పైసలు అడుక్కుంటాం, కొండ కింద దావత్ చేసుకుంటాం. పార్రా. అనే మనం కూడా వాళ్ళ పక్కనే దావా చేసుకొని వాళ్ళకి మనసును పట్టకుండా చేద్దాం. పారి సరేనా? అరే ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. మనం ఎవరినైనా మనకు పైసలు ఇయ్యరు. ఒక్కటే మార్గం ఉంది మనం దావా చేసుకోవాలంటే. మార్గమా? ఏం మార్గం రా? ఈ 3 బజార్లు అక్కడ ఒక చికెన్ సెంటర్ ఉంది, అందులో ఒక కోని కథం చేద్దాం. అబ్బా నేను కూడా అది ఆలోచిస్తున్నారా. ఇప్పుడు ఈ టైంకి ఆయన దుకాణం బంద్ చేసి తినబోతాడు. వేసేద్దాంపా. ఇది బెటరీగా పోదాం పారి. అరే 3 కోళ్ళు ఉన్నాయిరా. మంచిగా టైంకి చుట్టూ కూడా ఎవరు లేరురా. ఇదే మంచి టైం, అందుకోర్రా. అనే నవ్య, నువ్వు ఇన్నే ఉండు, మేము వెళ్ళి చికెన్ తీసుకొని వస్తాం. అవును, ఎంత మాట అన్నారే మనల్ని. మనం చికెన్ సెంటర్కి పోయి చికెన్ తీసుకురాలేమంట. ఇప్పుడు యుద్ధం ఎవరు ఓరు అనేది. ఆనే కింద గిట్ల ఎత్తేసేవే, ముందే బక్కపానం. అన్నా 2 కిలోల చికెన్. అనే 2 కిలోలు అద్దే, కిలోన్నర చాలు. మంచి కథ కిలో. చాలా అన్నా, కిలోన్నర చికెన్. ఏముందే ఇలా, మీరు చికెన్ సెంటర్కి పోయి చికెన్ తీసుకునేంత ధైర్యం ఉన్నదా అన్నాడు. వచ్చినాంగా తీసుకున్నాంగా. మనకు సీన్ లేదంటడా. ఇప్పుడు చూపిద్దాం పా, వాళ్ళకంటే మంచిగా మనమే చేసుకొని చూపిద్దాం. అనే బీర్లు తీసుకుందామా, థమ్స్అప్ తీసుకుందామా? అమ్మో ఆనే అద్దే, వాళ్ళ పక్క పంట కూర్చొని దావత్ చేసుకున్నాడే అక్క. ఇంకా బీర్లు అంటావా? అవే బీర్లు తీసుకొని మన నెత్తి వల కొడతారు. అంతే అంటావా? థమ్స్అప్ తీసుకుందాం పదా.
అనే ఏడ కూర్చుందామే? గీడ నీడుంది కదనే, గిన్నె కూసుందాం పటు. ఇక్కడ కొంచెం ముందట మంచిగా ఉంది నీడ, ఆడిపోయి కూర్చుందాం. ఏహే ఏన్నో ఒక దగ్గర చెప్పండి, లేకపోతే ఆ గుంతలో కూర్చుందాం. అనే వాళ్ళు అక్కడ కూసున్నారు కదా, కొంచెం ముందుకు పోయి వాళ్ళ ఆపోజిటే కూసుందాం పారి. సరే. అరే వాళ్ళు అన్నంత పని చేసిర్రా, గట్టియుడురి. అమ్మ రే, వాళ్ళు తెగించుకొని వచ్చిర్రు, మీరు సైలెంట్గా ఉండుర్రి, మీరేమనకుర్రి, నేను కూడా ఏమన్నా. పర్మిషన్ లేని ఎట్లా వచ్చిరాళ్ళు? వాళ్ళని ఇష్టపెట్టే లేదురా, ఈ గంజితో ఒక్క దెబ్బ ఎత్తా. అద్దురా, ఇప్పటి ఆర్డర్లో ఏమైనా సైలెంట్గా ఉంటుర్రా? మనం ఒకటి కొడితే వాళ్ళు 10 కొడుతురు, మనం సైలెంట్గా ఉందాం, కొద్దిగా ఒక్క పట్టుర్రి. అది కూడా బాగానే ఉందిరా. ఇప్పట్లో మర్డర్లు అవి ఇవి చూస్తే నాకు కూర్చొనే పడుతుంది. ఇప్పుడు వీళ్ళని ఏం చేసుర్రా? చేసేది ఏం లేదు, వాళ్ళు దావత్ చేసుకోవడానికి వచ్చారు కదా, వాళ్ళ దావత్ వాళ్ళది, మన దావత్ మనది. మనం దేకపోతే అయిపోయి, ఏమైనా ఉంటే ఇంటికాడ చూసుకుందాం. ఏంది రాళ్ళు, మనకేమో దావతద్దు ఏమద్దు పైసలు అని చెప్పి అన్నారు. వాళ్ళు ఎట్లా దావత్ తీసుకుంటారు మరి ఇప్పుడు పైసలతోని? పోయినా సరే ఏమో అమ్మ వాళ్ళు, ఇప్పుడేమో వీళ్ళు. గిట్ల తెలియరేంద్రా మనకు? నాకైతే తలకై నొత్తుందిరా. వాళ్ళు ఉన్నారనేగా వీళ్ళకింత ధైర్యం, వాళ్ళని దేకకుండా మన పని చేసుకుంటే అయిపోతే పట్టుర్రా. ఆనే వాళ్ళు ఎప్పుడు చూసినా ఒకటే తీరు అండుకుంటారు, అందుకే మనం ఈ కుండ తెచ్చుకున్నాం. ఈ కుండలో వండుకొని తింటే వాళ్ళకు సొల్లు గారాలే. ఆనే మనం చేసే ప్రతి ఒక్క పని వాళ్ళ కూరించేటట్టే ఉండాలి. అసలు మనం ఏం చేస్తున్నామా అని వాళ్ళు గుంటనక్క లెక్క ఎదురు చూడాలి. అసలు ఈ కుండ అలా కనిపించద్దు. అవునే, ఈ కుండ మనం దాచిపెట్టాలా, అండేటప్పుడు కూడా సాటుగా అండుదాం, సరేనా? ఆనే అందులోకి ఎందుకు దిగినవే? ఇగో ఈడ కట్టున్నదే. ఓరి అక్క, ఒక్క కట్ట కోసం ఎవరైనా దిగుతారా ఈ గుంతలోకి? నీ అవ్వ పోరి, నీకేం తెలుసే, ఒక్కొక్కటి జమ చేస్తేనే గిన్ని గట్టలైతాయి. పా నా పిల్లకు ముళ్ళు కూర్చున్నట్టుందిరా. నీ ముడ్డిలో కూర్చాల ముళ్ళు, వాళ్ళని దేకకురా, వాళ్ళని పట్టించుకోకరా అంటే నా పిల్లకి ముళ్ళు కూర్చుంది అంటావు. వాళ్ళకి మన గొడవేందిగా, నువ్వు మూసుకొని ఉండు. వాళ్ళకి ఏమైనా మంచిదే పోన్. మరి చెప్పులు వేసుకొస్తే అయిపోతుండే కదనే. ఈ పోరంతా అడవిల పంట తిరిగి అలవాటైనట్టు చెప్పులు వేసుకోకుండా వచ్చింది. అబ్బా, చూసినవాయే, మీ ఆయన నీకు ఇంత పెద్ద ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లా చూస్తుంది చూడు, కొంచెం కూడా వస్తలేడు. గింత ప్రేమ లేదు. సరే గాని ఈ కట్టెలు సరిపోతాయి, దారి ఇక పోదాం పారి. ఆహా, మన కూర ఎంత మంచి వాసన వస్తుందిరా. అవునరా, ఇంకేంది, ఇంకొక 5 నిమిషాలు అయితే మన కూర అయినట్టే. మంచి తింటాం ఇక మనం. ఆహా అట్లనా? ఊకే గంజుల చికెన్ ఏం మంచిగా ఉంటదే, కుండల చికెన్ మంచిగా ఉంటది. అమ్మరే, వాళ్ళు కుండ చికెన్ అంటుకున్నారా? అమ్మతోడే కుండ చికెన్ రా. అరే పొత్తులో కలుదాం రా, బాగా రోజులు తినక కుండ చికెన్. చల్, పొత్తులు కలుసుడంట, పొత్తులు కలుసుడు. ఇప్పుడు ఇంతవరకు చేసినంత వట్టిదేనారా? ఏం చేసినాం రా, మొత్తం దొంగతనం తప్ప. అరే ప్లీజ్ రా, కుండ చికెన్ రా. అరే ఆ ఐడియా మనకు ముందన్న రాకపోయారా? అరే ఇంకొక అడుగు ముందుకేసినావు అనుకో, ఈ కొర్ర ఎల్ల కూర్చుతున్నది తెలియదు, నీ ముందే చెప్తున్నా. కాదురా, చెప్పేదేం రా, కుండ చికెన్ రా. కుండ చికెన్ అయితే అవసరమైతే మనం రేపు చేసుకుందాం, ఇంతానం చేసి మళ్ళీ వాళ్ళకి లొంగుతాం మనం. అవునరా, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికైనా అనుకో చులకన అయిపోతాం మళ్ళా. పార్టీ అంటే ఇట్లుండాలా, పక్క పంటోళ్ళుంటే గలియుడు ఎట్లా అనుకుంటారో అనాలా. అగో అంటురు కదనే, ఇప్పుడు ఉరకత్తా అని చూస్తురు కదా. ఆనే ఒక్క ముక్క ఒక్కరికి ఇచ్చేయలేదు, కావాలంటే మొత్తం అయిపోయేంత వరకు ఇక్కడే కూర్చొని తినేసిపోదాం. అవునే, మొత్తం ఊడ్చుకొని తినే పోదాం. మళ్ళా నా భర్త నా మొగుడు అని జాలి చూపిస్తే మంచిగా ఉండదు. ఓళ్ళు జాలి చూపిస్తారే, వాళ్ళు మనల్ని కాదని వచ్చినప్పుడే అయిపోయింది. ఆనే దించు, మళ్ళా ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, మొత్తం మాడి బొగ్గ అవుతుంది. ఆ దేవుడా, ఎవరి దిష్టి తాగకుండా ఎవరి కన్ను దీని మీద పడకుండా మంచిగా పొయ్యి దిగేటట్టు చూడు దేవుడా. పోరా పో, వాళ్ళు ఏమన్నారు విన్నావు కదా, వాళ్ళు తిన్న బొక్కలు ఇస్తారు, పోయి కంకుపో. ప్రాణానికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా దాన్ని? అది చూసినావు ఏమంటుందో, ఒక్క ముక్క ఒక్కళ్ళకి ఇచ్చేయలేదు, ఇక్కడ మొత్తం ఉడుచుకొని తినిపోదామంటుంది. అయ్యో మొగుడు అడిగిండు, ఒక్క ముక్కన్న కొంగులో దాపెట్టుకుని ఇంటికైనా ఇద్దామన్నట్టు ఉందా దానికి? నీ భార్య అనేది కాదురా, అక్కడ వాళ్ళందరికి అట్లనే ఉన్నది. ఒకళ్ళు మిగిలిన కూడా కుక్కకెత్తారు, మనకైతే ఏరు. అవునరా, అది కూడా నిజమే. ఒకళ్ళు కుక్కలకేసిరు అనుకో, ఆ కుక్కలు ఎల్లగొట్టి మనం తిందాం, ఆ కుక్కలు ఎల్లగొట్టి మనం తిందాం. ఏంద్రా, పో నీ తినిపో మరి, మేమైతే రా, మాకున్న సాలేది. నాకు కూడా ఆలరా, ఏదో ఆశపడ్డ గంతే గానీ కింద పడ్డే కుక్కలు తినేటి నేను మాత్రం తినేటోని కాదు. ఏదో మాట వరుస కంటాం కానీ నిజంగా తింటామారా? అందరు నా మీద పడతారు.
ఆనే అలా వచ్చిరు అక్కడికి. అనే మనం ఇప్పుడు చికెన్ తెచ్చిన మా ఆయననే కదా. ఆయననేనే. ఏంటిది బ్రో అది? ఇంకేంటిది బ్రో, ఇలా 31st కదా, అందుకే దావత్ చేసుకుంటున్నాం. అదే ఆ చికెన్ ఎక్కడిది? ఇంకోళ్ళది మాదే, కోని కొత్త వెళ్ళింది. కోడా అని తెలిసే, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు రైడు? ఎన్నిసార్లు చెప్పాలి బ్రదర్ నీకు, చికెన్ సెంటర్లో దొరుకుతుంది చికెన్, అక్కడనే తెచ్చుకున్నాం. కథలు వాడుతుర్రా అబే? ఆ చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అనుకుంటుర్రా? ఆనే ఏమో గొడవ అవుతుంది రండి. ఏం మనుషులరా మీరు? ఉన్నుళ్ళకి ఇట్లా చేస్తారా? ఏంది బ్రో ఓవర్ చేస్తున్నావు? ఫస్ట్ ఏమైంది చెప్పు. ఏమైందన్నా? వీళ్ళు మా షాప్ లో కోడి దొంగతనం చేసిర్రు, దాంతోనే కూర వండుకున్నారు దొంగల కొడుకులు. ఏంది కోళ్ళు దొంగతనం చేసిరా? మంచి మాట్లాడన్నా. వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే బాగానే తీసుకుంటారు కానీ దొంగతనం మాత్రం చేయరు. నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావు? నీ కోలు ఎవరు దొంగతనం చేసిరో మా మీద పెడుతున్నావు? మేము తీసినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ఈ కొల్లిగలు ఎవరు? చూడండి సిస్టర్, మా ఇంటికాడ సీసీ కెమెరా లేదని కోళ్ళ దొంగతనకు వచ్చిర్రు. హలో నాన్న, ఇక్కడ మామిడి చెట్లలో ఉన్నారు, ఇటే రారు అందరు కలిసి. అన్నా ప్లీజ్ అన్నా, ఏమనుకోకన్నా, తెలకే వేసిర్రు. ఆ పైసలు ఎంత చెప్పన్నా, మేము కట్టేస్తాం. లేదు లేదు, ఉన్నుళ్ళ దొంగతనం చేస్తుర్రు, ఇట్లా అయితే ఎవరు ఊకోరు. అన్న వద్దన్నా, ఊళ్ళో తెలిస్తే మా ఇజ్జత్ పోతుందన్నా, దానికంటే డబుల్ రేట్ ఇస్తాం. ప్లీజ్ అన్నా, క్షమించన్నా, మా ముఖం చూసి వదిలే అన్నా. బ్రో ప్లీజ్ బ్రో, మేమేం కావాలని చేయలేదు బ్రో, వాళ్ళని పైసలు ఎంత అడిగినా ఇవ్వలేదు బ్రో, నీకు తెలుసుగా బ్రో. సాటి మొగడికి అర్థం చేసుకో బ్రో, ఎందుకంటే 31st నాడు దావా తీసుకోకపోతే మనసున పడుతుందా? మాకు కూడా అదే బాధతోని ఈ దొంగతనం అనేది చేసినాం బ్రో. అవును బ్రో, దొంగతనం చేయడం తప్పే. వీళ్ళు పైసలు అయితే ఇవ్వడం లేదని ఈరోజు ఎలాగైనా దావత్ చేసుకోవాలనే దుర్బుద్ధితో మీ కోలు దొంగతనం చేసినాం. క్షమించండి బ్రో. ఏ ఆప్రా, దొంగతనం చేసిందే కాక సత్తపుస మాటలు మాట్లాడుతుర్రు. నా షాప్ లో నన్ను అడగకుండా దొంగతనం చేసి హక్కు ఉందారా మీకు? అన్న ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి క్షమించన్నా, మీ చెల్లెలు లాంటి అన్న. ఇవి చేతులుగా కాళ్ళు అనుకోన్నా, ప్లీజ్ అన్నా. ఉన్న ఊళ్ళో తెలిస్తే ఇజ్జత్ పోతుందన్నా, మళ్ళీ మమ్మల్ని ఏ ఇంటికి రానియరు. మా భర్తల తరపున మేమే క్షమించమని అడుగుతున్నామన్నా. అన్నా దానికి ఎంతైతే చెప్పన్నా కట్టేస్తా. అంత కట్టేస్తామన్నా. అబ్బా, ఇలా మోకాలు చూస్తే ఎన్ని అడుగుతా అన్ని ఇచ్చేటట్టే ఉన్నారు. మళ్ళీ మా నాన్న వాళ్ళు వచ్చిరనుకో మొత్తం అలా తీసుకుంటారు. వీళ్ళని ఎంతనో అంత అడిగి కొన్ని నేను ఉంచుకుంటా, కొన్ని మా నాన్నకి ఇస్తా. చెప్పన్నా, ఎంతైతాయో కట్టేస్తాం. 3000 ఇర్రి, ఈ ఖాతా ఇక్కడికే ఓడిసిపోతుంది. ఎవరికి చెప్పా? సరే అన్న, ఇస్తాం. అన్న ఫోన్ పే నంబర్ చెప్పన్నా. 977. ఇగో అన్న వచ్చినాయి చూడే. ఈ విషయం మళ్ళీ ఊళ్ళో ఎవరికి చెప్పకన్నా. సరే సరే, ఈ ఊళ్ళో ఇంకోసారి దొంగతనం చేసినా గానీ మంచిగా ఉండదు చెప్తున్నా. ఖాళీ రోడ్డు పిత్తా. ఛీ, కొంచెమన్నా సిగ్గుమానం ఏమన్నా ఉందా మీకు? పార్టీ కోసం దొంగతనం చేస్తారా? ఊళ్ళో అసలు మీకు ఇజ్జత్ ఉంటుందా ఇట్లా చేస్తే? కొంచెం అనలేదు, ఇంకా పక్కూరుకో బాగా వేసుకొని తింటామని చెప్పబడుతుంది. ఇంకా అప్పుడే చెప్పినాం మీకు, మమ్మల్ని తీసుకోతే ఇంత బాధ ఉంటుండేనా? 500 పోయేది 3000 అయింది. అంత పిసపిస చేస్తారు. మరి మాకు పైసలు అడిగినప్పుడు ఇస్తే ఇంత గోస వచ్చేదా? ఇదంతా మీ వల్లనే అయింది. ఆ దొంగతనం చేయాలన్న బుద్ధి మీ వల్లనే పుట్టింది మాకు. సరే మరి మేము పైసలు ఇస్తే ఏం చేసేటోళ్ళు? పైసలు ఇస్తే గిట్లుంటుండే నా మా దావత్ ఒక రేంజ్ లో ఉంటుండే. పైసలు ఇస్తే అప్పుడేం తెచ్చుకునేటోళ్ళు, ఇప్పుడేం తెచ్చుకోలేరు. అప్పుడైతే బీర్లు వడకలు ఓ దోమదాం చేసేటోళ్ళం, గీ థమ్స్అప్ తెచ్చుకునేటోళ్ళం మేము. అందుకే మీకు పైసలు ఇవ్వలేదు. తాగి ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు, కొట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. మీరు అట్లా నాశనం అయితే మాకు మంచి అనిపిస్తుందా? మిమ్మల్ని కాపాడుకోవాలని మేమనుకుంటే మీరు మా మీద పగబడుతురు. ఛీ, దోస్తులతోనే దావత్ చేసుకుంటారా? మాతో చేసుకుంటే దావత్ కాదా అది? దోస్తులతో చేసుకుంటే ఆస్తులేమో పెరుగుతాయా, మాతో చేసుకుంటే తగ్గుతాయా? మీరు తాగురి, తాగదని అంటలేం, లిమిట్ లో తాగురి. అది కూడా మాతో కలిసి టైం స్పెండ్ చేస్తూ అదే దావత్ మాతో చేసుకుంటే మాకెంత హ్యాపీ అనిపిస్తుంది. మాకు కూడా మీ లెక్క 31st దావత్ చేసుకోవాలని అనిపించదా? అవునరా, నిజమే. వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలరా మనం. ఈ కూర ఆ కూర కలిపి తిందాం, అందరం కలిసే తిందాం. ఈయనకి కుండ చికెన్ పిజ్జా పానం అంతా అందులో ఉంది. సరే కలిసిందాం పారి. ఏ భార్య కూడా ఏ భర్త చెడు కోరుకోదు, కానీ వాళ్ళు కోరుకునేది భర్తతోనే ఆనందంగా ఉండాలి, టైం స్పెండ్ చేయాలని చెప్పి అంతే. పెళ్ళేంత వరకు దోస్తులతో చాలా ఎంజాయ్ చేసే ఉంటాం, కానీ పెళ్ళైనాక తర్వాత మనని నమ్ముకొని వచ్చిన భార్యకు ఇలాంటి పండుగలలో దావతులలో కూడా టైం అయిపోతే మనం వాళ్ళకి తాళి కట్టినందుకు అర్థం ఉండదు కదా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి.